లిబ్రేఆఫీస్ డ్రాలో ఇన్సర్టింగ్ టెక్స్ట్ ఇన్ డ్రాయింగ్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది రేఖాచిత్రాలలో టెక్స్ట్ తో పని చేయుట, రేఖాచిత్రాలలో టెక్స్ట్ ని ఫార్మాటింగ్ చేయుట, టెక్స్ట్ బాక్సులతో పని చేయుట మరియు టెక్స్ట్ కు ఇండెంట్, స్పేస్ మరియు అలైన్ సెట్ చేయడం కూడా నేర్చుకుంటాము. లైన్స్ మరియు యారోస్ పై టెక్స్ట్ ని చేర్చుట, కాలౌట్స్ లోపల టెక్స్ట్ ని చేర్చుట. టెక్స్ట్ ను రెండు విధాలుగా జోడించవచ్చు. ముందే గీసిన ఒక ఆబ్జెక్ట్ లోపల నేరుగా టెక్స్ట్ ని చేర్చవచ్చు, లైన్స్ మరియు యారోస్ తో పాటుగా. దీనిని ఒక టెక్స్ట్ బాక్స్ లో ఒక స్వతంత్ర డ్రా ఆబ్జెక్ట్ లా కూడా చేర్చవచ్చు. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నది ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 334. డ్రా ఫైల్ తెరిచి వాటర్ సైకిల్ రేఖాచిత్రంకు కొంత టెక్స్ట్ ను జోడిద్దాం. సూర్యుడు పక్కన ఉన్న రెండు తెల్ల మేఘాలకు క్లౌడ్ ఫార్మేషన్ అనే టెక్స్ట్ జోడిద్దాం. వైట్ క్లౌడ్ సమూహాన్ని ఎంచుకోండి. సమూహంలోకి ప్రవేశించడానికి దానిపై డబుల్ క్లిక్ చేయండి. పైన ఉన్న క్లౌడ్ ని ఎంచుకోండి. ఇప్పుడు డ్రాయింగ్ టూల్బార్ నుండి టెక్స్ట్ టూల్ ఎంచుకోండి. కర్సర్ ఒక చిన్న నిలువు రెప్పపాటు వరుసలోకి మారడం గమనించారా? ఇది టెక్స్ట్ కర్సర్. క్లౌడ్ ఫార్మేషన్ టెక్స్ట్ ను టైప్ చేద్దాం. ఇప్పుడు పేజీపై ఎక్కడైనా క్లిక్ చేయండి. మరో తెల్లని మబ్బులో కూడా ఇదే టెక్స్ట్ ప్రవేశపెడదాం. సమూహంలో నుండి నిష్క్రమించడానికి పేజ్ పై ఎక్కడైనా డబుల్ క్లిక్ చేయండి. అదే విధంగా సూర్యుడికి పేరు పెడదాం. ఆబ్జెక్ట్ లో టెక్స్ట్ ప్రవేశపెట్టుట దీనికంటే సులభం కాదు. తర్వాత బూడిద మేఘాల సమూహం ఎంచుకోండి. ముందులాగే సమూహంలో ప్రవేశించడానికి దానిని డబుల్ క్లిక్ చేయండి. ప్రతి క్లౌడ్ పై రెయిన్ క్లౌడ్ అని టైప్ చేయండి. బూడిద మేఘంలోని టెక్స్ట్ నలుపు రంగులో ఉంది కనుక అది కనిపించదు. టెక్స్ట్ యొక్క రంగును తెలుపుకు మారుద్దాం. టెక్స్ట్ ఎంచుకొని కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి క్యారెక్టర్ ఎంచుకోండి. క్యారెక్టర్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఫాంట్ ఎఫెక్ట్స్ టాబ్ పై క్లిక్ చేయండి. ఫాంట్ కలర్ ఫీల్డ్ ని స్క్రోల్ చేసి వైట్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఫాంట్ రంగు తెలుపుకు మారింది. అదే పద్ధతిలో రెండవ మేఘం టెక్స్ట్ రంగు మారుద్దాం. టెక్స్ట్ ఎంచుకొని రైట్ క్లిక్ చేసి క్యారెక్టర్ ఎంచుకోండి. ఫాంట్ కలర్ లో వైట్ ఎంచుకోండి. సమూహంలో నుండి నిష్క్రమించడానికి పేజ్ పై ఎక్కడైనా డబుల్ క్లిక్ చేయండి. అదే విధంగా పర్వతాన్ని వర్ణించే త్రిభుజంలో మౌంటైన్ అని టైప్ చేద్దాం. క్యారెక్టర్ కోసం టెక్స్ట్ ను ఫార్మాట్ చేయవచ్చు, అనగా ఫాంట్ స్టైల్ మార్చవచ్చు మరియు ప్రత్యేక ప్రభావాలను పొందుపరచవచ్చు. పారాగ్రాఫ్ కోసం కూడా టెక్స్ట్ ఫార్మాట్ చేయవచ్చు, అనగా టెక్స్ట్ అలైన్ చేయడం, ఇండెంట్ లేదా స్పేసింగ్ సెట్ చేయడం మరియు టాబ్ స్థానాలు సెట్ చేయడం. మీరు ఈ డయలాగ్ బాక్స్ లను కాంటెక్స్ట్ మెనూ నుండి లేదా మెయిన్ మెనూ నుండి యాక్సెస్ చేయవచ్చు. క్యారెక్టర్ డయలాగ్ బాక్స్ ను మెయిన్ మెనూ నుండి యాక్సెస్ చేయుటకు ఫార్మాట్ ఎంచుకొని క్యారెక్టర్ ఎంచుకోండి. పారాగ్రాఫ్ డయలాగ్ బాక్స్ ను మెయిన్ మెనూ నుండి యాక్సెస్ చేయుటకు ఫార్మాట్ ఎంచుకొని పారాగ్రాఫ్ ఎంచుకోండి. దీర్ఘచతురస్రంలో భూగర్భ జలం చేరుతుందని చూపడానికి ఒక మందమైన నల్లని రేఖ గీయండి. డ్రాయింగ్ టూల్బార్ నుండి లైన్ ఎంచుకోండి. కర్సర్ ను పేజీ వైపుకు జరిపి ఎడమ మౌస్ బటన్ నొక్కి ఎడమ నుండి కుడికి లాగండి. దీర్ఘచతురస్రంను రెండు సమాన భాగాలుగా విడదీస్తూ సమాంతర రేఖని గీయండి. గ్రౌండ్ రెండు భాగాలుగా విభజించబడినది. ఇప్పుడు రేఖను వెడల్పుగా చేద్దాం. లైన్ ఎంచుకొని మరియు కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేయండి. లైన్ పై క్లిక్ చేస్తే లైన్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. స్టైల్ ఫీల్డ్ లో డ్రాప్ డౌన్ బాక్స్ ని క్లిక్ చేయండి. అల్ట్రా ఫైన్ 2 డాట్స్ 3 డాషెస్ ఎంచుకోండి. విడ్త్ ఫీల్డ్ లో 0.70 మూల్యం ప్రవేశపెట్టండి. ఓకే క్లిక్ చేయండి. మనం లైన్ ని విస్తృతం చేశాము. దీర్ఘచతురస్రం లోపల గ్రౌండ్ వాటర్ టేబుల్ టెక్స్ట్ చేర్చుదాం. ముందుగా టెక్స్ట్ టూల్ ఎంచుకోండి. ఇది డ్రాయింగ్ టూల్బార్ లో క్యాపిటల్ T ఎంపిక. డ్రా పేజీకి వెళ్ళండి. కర్సర్ ఇప్పుడు ప్లస్ సైన్ తో పాటు ఒక చిన్న క్యాపిటల్ I లోకి రూపాంతరం చేయబడింది. దీర్ఘచతురస్రం లోపల క్లిక్ చేయండి. ఒక టెక్స్ట్ బాక్స్ కనిపించడం గమనించండి.
ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ అని టైప్ చేద్దాం. టెక్స్ట్ బాక్స్ మధ్యలోకి టెక్స్ట్ ని అలైన్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ లోపల కర్సర్ ఉంచండి. ఎగువన ఉన్న స్టాండర్డ్ టూల్ బార్ లో సెంటర్డ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇదే పద్ధతిలో త్రిభుజంలో రెయిన్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ల్యాండ్ ఇంటూ రివర్స్ అండ్ సీ అనే టెక్స్ట్ జోడిద్దాం. ఈ ట్యుటోరియల్లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి. ఒక చతురస్రం గీయండి. This is a square. A square has 4 equal sides and 4 equal angles. Each angle in a square is 90 degrees. The square is a quadrilateral అనే టెక్స్ట్ ప్రవేశపెట్టండి. టెక్స్ట్ డయలాగ్ బాక్స్ లో ఎంపికలను ఉపయోగించి ఈ టెక్స్ట్ ని ఫార్మాట్ చేయండి. ఫాంట్, సైజ్, స్టైల్ మరియు అలైన్మెంట్ ఎంపికలు టెక్స్ట్ కు సమకూర్చండి. ఇప్పుడు రేఖాచిత్రంలో బాణాలు సరిగా ఏర్పరచుదాం. ఈ బాణాలు భూమి, వృక్ష సంపద మరియు నీటి వనరుల నుండి మేఘాల వైపుకు వెళ్ళే నీటి ఆవిరిని చూపిస్తాయి. ఎడమ వైపు బాణం ఎంచుకొని క్లిక్ చేసి పర్వతం వైపుకి లాగండి. మధ్య బాణం ఎంచుకొని క్లిక్ చేసి చెట్ల వైపుకి లాగండి. మూడవ బాణం నీటి నుండి మేఘాల వరకు నీటి ఆవిరి చూపిస్తుంది. పర్వతాల దిగువన పరిగెట్టే నీటిని చూపే ఒక రేఖ గీయడానికి కర్వ్ ఎంపిక ఉపయోగిద్దాం. డ్రాయింగ్ టూల్బార్ నుండి కర్వ్ ఎంచుకొని ఫ్రీ ఫార్మ్ లైన్ పై క్లిక్ చేయండి. డ్రా పేజీలో పర్వతం పక్కన కర్సర్ ను ఉంచండి. ఎడమ మౌస్ బటన్ నొక్కి కిందికి లాగండి. మీరు ఒక వక్రరేఖను గీశారు. ఇప్పుడు ప్రతి బాణంకు వివరణలు జోడిద్దాం. కుడివైపు ఉన్న మొదటి బాణం ఎంచుకొని ఎవాపరేషన్ ఫ్రమ్ రివర్స్ అండ్ సీస్ టైప్ చేయండి. పేజీలో ఎక్కడైనా క్లిక్ చేయండి. టెక్స్ట్ లైన్ పైన కనిపిస్తుంది. టెక్స్ట్ లైన్ మీద సరిగ్గా చేర్చబడింది, అందుకే అది అస్పష్టంగా ఉందని గమనించండి. లైన్ పైన ఉన్న టెక్స్ట్ తరలించడానికి లైన్ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ అడ్డంగా చేర్చబడింది. టెక్స్ట్ యొక్క ముగింపు వద్ద కర్సర్ ను ఉంచండి. ఎంటర్ కీ నొక్కండి. పేజీ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ సమలేఖనం అయింది. కాంటెక్స్ట్ మెనూ నుండి ఎంపికలను ఉపయోగించి లైన్లను మరియు బాణాలపై టైప్ చేసిన టెక్స్ట్ కూడా ఫార్మాట్ చేయవచ్చు. కాంటెక్స్ట్ మెనూ ఉపయోగించి ఫాంట్ సైజ్ ఫార్మాట్ చేద్దాం. ఎవాపరేషన్ ఫ్రమ్ రివర్స్ అండ్ సీస్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇప్పుడు సమాంతరంగా ఉంది. టెక్స్ట్ ఎంచుకొని కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేయండి. సైజ్ ఎంచుకొని 22 క్లిక్ చేయండి. ఫాంట్ పరిమాణం మార్చబడింది. ఇప్పుడు అన్ని ఇతర బాణాల కోసం క్రింద టెక్స్ట్ టైప్ చేయండి. ఎవాపరేషన్ ఫ్రమ్ సాయిల్, ఎవాపరేషన్ ఫ్రమ్ వెజిటేషన్, రన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద మౌంటైన్స్. బూడిద మేఘాల నుండి వర్షం పడడం చూపిద్దాం. వర్షం చూపడానికి మేఘం నుండి కిందికి చూపిస్తూ చుక్కల బాణాలు గీయండి. డ్రాయింగ్ టూల్బార్ నుండి లైన్ ఎండ్స్ విత్ యారో ఎంచుకోండి. తర్వాత మొదటి బూడిద మేఘం ఎడమ వైపు కర్సర్ ఉంచండి. మౌస్ ఎడమ బటన్ పట్టుకొని కిందికి లాగండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి లైన్ పై క్లిక్ చేయండి. లైన్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. స్టైల్ డ్రాప్ డౌన్ జాబితాపై క్లిక్ చేసి 2 డాట్స్ 1 డాష్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. మనం ఒక చుక్కల బాణం గీశాము. ఈ మేఘం కొరకు ఇంకా 2 బాణాలు కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు 2 బాణాలు ఇతర మేఘం కొరకు కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు చుక్కల బాణాలకు రెయిన్ టెక్స్ట్ ని జోడిద్దాం. వాటర్ ఆబ్జెక్ట్ పైన ఉన్న టెక్స్ట్ బాక్స్ లోపల ఎవాపరేషన్ టు ఫార్మ్ ద క్లౌడ్స్ అనే టెక్స్ట్ టైప్ చేయండి. డ్రాయింగ్ టూల్బార్ నుండి టెక్స్ట్ టూల్ ఎంచుకొని చూపిన విధంగా ఒక టెక్స్ట్ బాక్స్ ను గీయండి. ఎవాపరేషన్ టు ఫార్మ్ ద క్లౌడ్స్ అని లోపల టైప్ చేయండి. డ్రాయింగ్ టూల్బార్ నుండి టెక్స్ట్ టూల్ ఎంచుకొని బూడిద మేఘాల పక్కన ఒక టెక్స్ట్ బాక్స్ ని గీయండి. దీని లోపల కండెన్సేషన్ టు ఫార్మ్ రెయిన్ అని టైప్ చేయండి. టెక్స్ట్ బాక్స్ ని తరలించడానికి మొదట టెక్స్ట్ బాక్స్
సరిహద్దుపై క్లిక్ చేయండి. ఇప్పుడు కావలసిన స్థానానికి దానిని లాగి వదిలివేయండి. మునుపటి సోపానాలు అనుసరిస్తూ వాటర్ సైకిల్ డయాగ్రామ్ అని టైటిల్ ఇద్దాం. ఒక టెక్స్ట్ బాక్స్ ను ఉపయోగించి టెక్స్ట్ ఫార్మాట్ ని బోల్డ్ చేద్దాం. వాటర్ సైకిల్ రేఖాచిత్రాన్ని గీయడం పూర్తి చేశాం. కాలౌట్స్ గురించి నేర్చుకుందాం. కాలౌట్స్ అంటే ఏమిటి? అవి మీ దృష్టిని కోరే ప్రత్యేక టెక్స్ట్ బాక్స్లు లేదా ఒక ఆబ్జెక్ట్ వైపు లేదా డ్రా పేజీలో ఒక స్థానం వైపు చూపిస్తాయి. ఉదాహరణకు అనేక కామిక్ పుస్తకాలలో టెక్స్ట్ కాలౌట్స్ లోపల చేర్చబడి ఉంటుంది. డ్రా ఫైల్ కు ఒక కొత్త పేజీని జోడిద్దాం. మెయిన్ మెనూ నుండి ఇన్సర్ట్ ఎంచుకొని స్లైడ్ పై క్లిక్ చేయండి. ఒక కొత్త పేజీ చేర్చబడుతుంది. కాలౌట్ గీయడానికి డ్రాయింగ్ టూల్బార్ వద్దకు వెళ్ళి కాలౌట్ చిహ్నం పక్కన ఉన్న చిన్న నల్ల త్రికోణంపై క్లిక్ చేయండి. వివిధ కాలౌట్స్ కనిపిస్తాయి. రెక్టాంగులర్ కాలౌట్ పై క్లిక్ చేయండి. పేజీ వైపు కర్సర్ను జరిపి మౌస్ ఎడమ బటన్ పట్టుకొని నొక్కి లాగండి. మీరు ఒక కాలౌట్ గీశారు. ఇతర ఆబ్జెక్ట్ల లోపల టెక్స్ట్ చేర్చిన విధంగానే కాలౌట్ లోపల కూడా టెక్స్ట్ ని చేర్చవచ్చు. డబుల్ క్లిక్ చేసి కాలౌట్ లోపల థిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ టైప్ చేయండి. దీనితో లిబ్రిఆఫిస్ డ్రా ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మీరు ఈ క్రిందివి ఎలా చేర్చాలో నేర్చుకున్నారు. డ్రాయింగ్స్ లో టెక్స్ట్ తో పని చేయుట, డ్రాయింగ్స్ లో టెక్స్ట్ ఫార్మాట్ చేయుట, టెక్స్ట్ బాక్స్లతో పని చేయుట, ఇండెంట్లు, స్పేసింగ్ మరియు టెక్స్ట్ అలైన్ చేయుట, రేఖలకు మరియు బాణాలకు టెక్స్ట్ చేర్చుట, కాలౌట్స్ లోపల టెక్స్ట్ చేర్చుట. మీరు ఈ అసైన్మెంట్ ప్రయత్నించండి. ఈ స్లైడ్ లో చూపిన విధంగా ఒక నోట్బుక్ లేబుల్ మరియు ఒక ఆహ్వానాన్ని సృష్టించండి. ఈ లింక్ లోని వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.